ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? యూత్ ఎన్‌కౌంటర్‌లో భాగంగా ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాము. చాలా అవసరమైన విషయం. యవనస్తులకి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు చాలా మంది చెప్తూ ఉంటారు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ గూడా సంసోను గురించి తెలుసు. సంసోను తల్లిదండ్రులకి లేట్ బోర్న్‌గా ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఆయన నాజీరు చేయబడిన వ్యక్తి. ఆయన ఒక ఉద్దేశ్యముతో, ఒక కారణంతో జన్మించాడు. అయితే తన జీవితంలో తను ఎంతో నష్టపోతూ వచ్చాడు. మొదట ఫిలిస్తీ స్త్రీ విషయంలో నష్టపోయాడు. తర్వాత ఇంకొక స్త్రీ విషయంలో నష్టపోయాడు. తర్వాత దెలీలా విషయంలో కూడా నష్టపోతూ వచ్చాడు. మనం కూడా మన జీవితంలో సంసోనులాగా మనము కూడా దేవుని కొరకు నాజీరు చేయబడి, ప్రతిష్ఠించబడి, దేవుని కొరకు, దేవుని పని మీద, ఒక మిషన్ మీద మనం భూమి మీదకొచ్చాం. కానీ సాతాను కొన్ని అనవసరమైనవి మన జీవితంలోకి పంపించి నష్టపరచాలని చూస్తాడు. సంసోను జీవితంలో సాతాను దెలీలాను పంపిస్తూ వచ్చాడు. దెలీలా అంటే అర్థం ఏంటంటే ఆకర్షణీయమైనది. కొన్ని ఆకర్షణీయమైనవి పంపిస్తూ ఉంటాడు. కంటికి అందంగా కనిపించేవి పంపిస్తాడు. అవి చూచిన వెంటనే మనం ఏం చేస్తామంటే, మన పరిస్థితులు తప్పిపోతూ ఉంటాయి. అప్పటి వరకు మంచిగా జీవిస్తున్న వారైనప్పటికీ కూడా ఆకర్షణీయమైనవి మన జీవితంలోకొచ్చినప్పుడు తప్పిపోతూ ఉంటాం. దెలీలా అంటే ఇంకొక అర్థం ఏంటంటే, బీ వీక్ అని అర్థం. అంటే బలహీనమైపోతున్నాం అని అర్థం. బలహీనమైన పరిస్థితులు అని అర్థం. దెలీలా సంసోన్ జీవితంలో ఏం చేసిందంటే, సంసోన్‌కి ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ ఏంటి? తన జుట్టు కత్తిరించకూడదు. తన హెయిర్ కట్ చేయకూడదు. ఎప్పుడైతే తన హెయిర్ కట్ చేస్తాడో, తన స్ట్రెంగ్త్ అంతా పోతది. శత్రువుల్ని తను జయించలేడు. ఆ విషయము ఎవరికీ చెప్పకూడని విషయము. కానీ దెలీలాకి తన స్ట్రెంగ్త్‌ని రివీల్ చేశాడు. చాలా సార్లు యవనస్తులుగా మనం గూడా ఏం చేస్తామంటే, స్ట్రెంగ్త్ రివీల్ చేసేస్తుంటాం. నీ బలమేంటో ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు కదా! నీ బలమేంటో ఇతరులకు చెప్పినప్పుడు, అది నీ బలహీనతగా వారు వాడుకుంటారు. సంసోను జీవితంలో గూడా నిజమే. సంసోను గురించి ఎన్నో మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా సంసోను జీవితంలో నష్టపరిచిన దెలీలా గురించి మనం మాట్లాడదాం. మనకు గూడా ఎంతో మంది దెలీలాలుంటారు మన జీవితంలో. ఎంతో మంది ఎన్నో పరిస్థితులు ఆకర్షణీయమైనవుంటాయి. ఎన్నో పరిస్థితుల్లో మన బలాన్ని మనం ఇతరులకి చెప్పేసినప్పుడు, వారు ఆ బలాన్ని మనకి బలహీనతగా వాడుకుంటూ ఉంటారు. కాబట్టి యవనస్తులుగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. కంటికి కనిపించిన ప్రతీదీ గూడా ఆకర్షణీయమైనది అనుకుంటే నష్టపోతాం. ఆదికాండంలో కూడా లోతు, అబ్రహాం వేరైపోయేటప్పుడు లోతుకి సొదొమ, గొమొర్రా ఎలా కనిపించింది? పచ్చగా కనిపించింది. దానికంటే ఇంకొక ముందు ఎగ్జాంపుల్ ఏంటంటే, అవ్వ దగ్గరికి ఏదెను తోటలో సర్పం వచ్చినప్పుడు ఆ పండెలా కనిపించిందంట? రమ్యంగా కనిపించిందంట. కంటితోనే సాతాను మోసం చేస్తూ ఉంటాడు. కంటితోనే రకరకాల పాపంలోకి సాతాను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సంసోను జీవితం అర్ధాంతరంగా ముగించబడుతూ వచ్చింది. ఏ ఉద్దేశ్యంతో అయితే భూమి మీదకొచ్చాడో ఆ ఉద్దేశ్యం నెరవేర్చబడల. ఏ ఉద్దేశ్యంతో అయితే దేవుడు తనని ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశ్యము సక్సెస్‌ఫుల్‌గా సాతాను పాడు చేశాడు. అది సంసోను యొక్క తప్పు. ఎందుకంటే దేవుడు లాస్ట్‌లో కూడా సంసోను నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దాగోను గుడిలో కూడా సంసోను ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ విషయం ఎందుకు జెప్తున్నానంటే, నువ్వు ఎంత పతనవస్థలోకెళ్ళిపోయినా, ఎంత దురవస్థలో, ఎంత పాపం జేసినా, ఎంత తప్పు జేసినా, మనుషులు క్షమించలేని తప్పు చేసినప్పటికీ కూడా, ఇంకా అసలు నీ జీవితం ఇతరులకెవరికైనా చెప్తే అసహ్యంగా అనిపించినా యేసయ్య దగ్గరికొచ్చి ఒక్కసారి యేసయ్యని అడిగితే, నీకు మరలా సహాయం జేస్తాడు యేసయ్య. కానీ సంసోనుకి దేవుడు సహాయం చేశాడు కానీ, అప్పటికే సంసోన్ ఎంతో నష్టము తనే కొని తెచ్చుకున్నాడు. తన జీవితం అర్ధాంతరంగా ముగించబడుతూ వచ్చింది. దేవుడు కూడా ఎంతో బాధపడింటాడు కదా! మన జీవితంలో ఎన్నో సార్లు దేవుడిని కూడా మనం బాధ పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు తెలిసే బాధ పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు తెలియక బాధ పెడుతూ ఉంటాం. ఏదేమైనప్పటికీ కూడా మన ద్వారా యేసయ్య కొన్నిసార్లు ఏడుస్తూ ఉన్న పరిస్థితులు. యేసు కన్నీళ్లు విడిచెను. దేవుడు ఏడ్చాడు. ఒకసారి ఆలోచిద్దాం. యవనస్తులుగా మన ద్వారా యేసయ్య ఏడుస్తున్నాడేమో! మన ద్వారా యేసయ్య బాధపడుతున్నాడేమో! మన వలన ఆయన క్షోభ అనుభవిస్తున్నాడేమో! ఒకసారి ఆలోచిద్దాం. ఏది దెలీలా వంటి పరిస్థితి నీ జీవితంలో ఉంది? ఏది ఆకర్షణీయమైనది నువ్వు కావాలి అని కోరుకుంటూ ఉన్నావు? అలాంటి ఏదైనా దేవునికి అయిష్టమైనవుంటే మనం మానుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి శ్రేష్టమైనదే ఇస్తాడు. దేవుడు మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. దేవుడు మనకి ఏది సరిపోతదో అది ఇస్తాడు. మనం ఏం చేస్తామంటే మనకు భవిష్యత్తు తెలీదు కదా! మనం వెళ్లి వేరేది వెతుక్కుంటూ ఉంటాం. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. కాబట్టి
నీ బలము ఇతరులకి చెప్పకూడదు. ఎందుకంటే నీ బలహీనతగా వారు వాడుకుంటారు. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీదీ గూడా కావాలి అని అనుకుంటే అది నష్టానికే దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాము. సంసోన్ ఎలాగైతే నష్టపోయాడో, దేవుడు పరిశుద్ధాత్మ గ్రంథంలో రాయించింది ఏది కూడా ఆయన అనవసరమైంది రాయించలేదు. మన జీవితాలకు ఉపయోగపడేవే రాయించారు. సంసోను జీవితము ఒక ఎగ్జాంపుల్‌గా దేవుడు రాయించారు. కాబట్టి ఒకవేళ మనం సంసోన్‌లాగా ఎక్కడైనా తప్పిపోతున్నట్లుంటే పరీక్షించుకుందాము. మరలా దేవుని దగ్గరికొద్దాం. మరలా పశ్చాత్తాపపడదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనకు మనల్ని కనికరిస్తాడు. కృప చూపిస్తాడు. మరలా ఆయన తన పనిలో మనల్ని వాడుకుంటాడు. యవనస్తులుగా ఆయన కాడి మోయడము చాలా అవసరం. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.